మామూలు న్యూస్ కాదు. మనము రోజు ఎన్నో న్యూస్ పేపర్లు చదువుతాం కదా. ఏదన్నా నీకు మహా సంతోషాన్ని పుట్టించిందా? మన న్యూస్ పేపర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మర్డర్లు, చక్కర్లు, రేపులు ఇవే ఉంటాయి. ఇంకా దాని వల్ల సంతోషమే వస్తుంది. ఎక్కడ చూసినా నెగిటివ్ న్యూస్, పాజిటివ్ న్యూస్ ఉండదు. ఇంకా మనకి హ్యాపీ న్యూస్ ఎక్కడ ఉంటుందా? ఏదైనా మనకి ఏ న్యూస్ అయినా మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఎక్కడ చూసినా ఓటమి, ఎక్కడ చూసినా చావు, ఎక్కడ చూసినా దుఃఖం, ఇవే ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథంలోకెల్లా దేవుడు మనకు రాయించి పెట్టిన మహా సంతోషకరమైన వర్తమానం. ఇది దేవుడిచ్చిన వర్తమానం. అర్థమవుతుందా? కాబట్టి ఎవరు కూడా మహా సంతోషకరమైన వర్తమానం నీకు ఈ లోకంలో ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళ వల్ల కాదు. నీ భర్త ఎంత సంతోషపెట్టాలని నీకోసం మంచి చీర తెచ్చిన ఏదో ఒక వంక పెడతాం. ఎంత మంచి బిర్యానీ చేసినా ఏదో ఒక వంక పెడతాం. ఎంత మంచి భోజనం చేసినా ఏదో ఒక వంక పెడతాం. ఏదో సంతోషం కూడా మిస్ అవుతుంది. ఏ పెళ్లిలో చూసినా లాస్ట్ ఎండ్ అయ్యేది ఎట్లా? ఏదో గొడవతో, ఏదో మాటతో. ఎంత సంతోషంగా ఉండాలని టెక్నిక్ పోయినా అక్కడ ఏదో పోగొట్టుకుంటా బాధ వస్తుంది. ట్రైన్ ప్రయాణం చేద్దామని మంచి టికెట్ దొరుకున్నావు అనుకో, నీకు విండో సీట్ దొరకదు. నీ సంతోషం అంతా పోయి. ఒకవేళ దొరికినా కూడా అద్దం సరిగా పనిచేయదు, అద్దం పగిలిపోతుంది. కాబట్టి నీ సంతోషం అంతా దొంగిలించబడుతుంది. ఎక్కడ చూసినా ఉద్యోగం వస్తుందని ఎదురు చూసి ఎంత కష్టపడి చదివారు, కానీ ఉద్యోగం రిజల్టే రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా అందులో నీ పేరు ఉండదు. కాబట్టి నీకెవ్వరు కూడా సంతోషకరమైన వార్తను ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి బైబిల్ మాత్రం చెప్తుంది ఏంటంటే మహా సంతోషకరమైన వార్త. ఏంటో వార్త? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టాడు. ఎవరి కోసం పుట్టాడండి? నీకోసమే. ఎమ్మెల్యే ఎన్నికైంది నీకోసం కాదు, ఆయన కోసమే. చెప్తాడు అట్లా, నీకోసమే. కానీ ఆయన కోసమే బతుకుతాడు, ఆయన కోసమే సంపాదించుకుంటాడు. ఈ లోకంలో ప్రధానమంత్రి అయినా కూడా ఎవరి కోసం ఉద్యోగం చేస్తాడు? నీకోసమా? ఎంత పెద్దవాడైనా వాళ్ళ కోసమే పుడతారు, వాళ్ళ కోసమే ఉంటారు. నిన్నెవరు పట్టించుకోరు, నేనెవరు కేర్ చేయరు. అందరికీ స్వార్థం వచ్చేస్తుంది. డబ్బు దగ్గర అందరికి స్వార్థం అయిపోతుంది. భార్య చేసి పెళ్లి చేసిన తర్వాత అమ్మని వదిలేస్తారు, నాన్నని వదిలేస్తారు, అందరిని వదిలేస్తారు. నీ జీవితం ఒంటరితనం అయిపోతుంది. నీ సంతోషం అంతా ఆవిరైపోతుంది. కానీ బైబిల్ చెప్పే దేవుడు, బైబిల్ దేవుడు అని యేసుక్రీస్తు ప్రభువారు నీకు మహా సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. మొట్టమొదటి క్రిస్మస్ ఎవరి కోసం? ప్రజలందరికీ, లేదా మనుషులందరికీ. ఎవరికి? ఎవరు అతిథులు కాదు. ఆస్ట్రేలియాలో పుట్టినా, అమెరికాలో పుట్టినా, ఇండియాలో పుట్టినా, నేపాల్లో పుట్టినా, ఎక్కడ పుట్టినా వాళ్ళందరికీ క్రిస్మస్ కావాలి. ఎందుకంటే అందరం పాపులమే. అంటే ప్రతి పాపికి క్రిస్మస్ అవసరం. అంటే ప్రజలందరికీ, మనుషులందరికీ. రెండోది ఇది ఎటువంటి వార్త? మహా సంతోషకరమైన వార్త. ఎందుకంటే పాపైన మానవుడి కోసం ఎవరైనా పుడతారా? పాపైన మానవుడి కోసం, తాగుబోతు కోసం ఎవరైనా పుడతారండి? మీకు అర్థం కావాలంటే ఒక స్టోరీ చెప్పాలి. ఆ మధ్య ముగ్గురు తాగుబోతులు ఫుల్ తాగుతున్నారట. తాగిన తర్వాత ఇక ఇంటికి పోవాలి. ఇంటికి పోయేటప్పుడు ఇక నాకు ఉంటుందని మా భార్యతో అని ఒకడు అన్నాడంట. ఉండుడేందిరా ఈ పద్ధతి తిరుగుదామంటే ఇంకొకడు. ఇద్దరు తిన్నాడంట. మూడో అయినాడంట, నా భార్య అయితే వేడి నీళ్ళు కాసి మంచిగా అన్నం నెయ్యి వేడి పెట్టి రాగానే అన్నం పెడుతుంది రా అన్నాడు. జోకులు చేయకురా అన్నాడు. సరేరా, మీరు మా ఇంటి ముందు యాప చెట్టు ఎక్కి కూర్చోండి, మా భార్య ఏం చెప్తా చూడండి అన్నట్టు. సరే కూదాం పడినారంట. ఇంటి ముందు ఇద్దరు యాప చెట్టు ఎక్కి కూర్చున్నట్ట. ఈయన అడుగు జాడలు సౌండ్ రాగానే వాళ్ళ భార్య ఏమండి అని తలుపులేసినట్ట. దిగిపోతుంది తాగి. ఏమండి మీకు వేడిలు కాసిన మసలుతున్నాయి, మంచిగా రండి స్నానం చేపిస్తా అని స్నానం చేయించిందంట. తల అంటిందంట. ఇంకా నువ్వు తుడుచుకో, బట్టలు వేసి వీలవుతా నీకు అన్నం సిద్ధం చేస్తాను అంట. వీళ్ళు నిజమేనా గిల్లుకున్నారంట. నిజమే జరుగుతుంది. తర్వాత అన్నం తినిపించేటప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని అట్లా తినిపిస్తున్నాడు. ఎవరు? భార్య. ఎవరికి? తాగుబోతు. ప్రతిరోజు తాగుతాడు, ప్రతిరోజు ఆమె అలానే తినిపిస్తుంది, ప్రతిరోజు నీళ్లు కాసి ఎదురు చూస్తుంది. ఎవరు? తాగుబోతు భార్య. భార్య ప్రేమిస్తున్నాడా? ఆయన కొనిచ్చాడా? ఏమీ లేదు. కానీ ఈ ప్రేమ ఎక్కడిదే? వీళ్ళకి అర్థమైతలేదు. ఇక వీళ్ళకి అర్థం అవ్వక చెట్టు దిగేసిండ్రిగా ఈ మన అడుగుతాం. అసలు ఈ తాగబోతుంది మనమే ఇన్ని భరించలేము. తాగితే మనల్నే తిడతాడు, వీళ్ళు భార్య ఎట్లా భరిస్తుందా అని
ఇక తప్పలేదు, యాప చెట్టు దిగేసిండ్రు, ఎందుకంటే తాగింది కూడా దిగిపోయింది కదా. ఇక యాప చెట్టు దిగి అమ్మ 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 ఒక్కసారి తలుపుతాయి అమ్మ ప్లీజ్, మేము కూడా ఇద్దరు తాగబోతున్నాం, మేము ఫ్రెండ్స్, తాగే దగ్గర ఫ్రెండ్స్, అమ్మ ఒక్కసారి తలుపుతాయి అమ్మ, అమ్మ ఒక్కసారి తలుపుతాయి అంటే తీసుకున్నట్ట. ఎవరు మీరు అంటే ఆయన స్నేహితులు, మేము కూడా తాగుతున్నాం. కానీ మా భార్య మీ భార్యలా కాదు, మా భార్య మమ్మల్ని నువ్వు ముద్దలు పెట్టి తినిపిస్తున్నావు కదా, మమ్మల్ని మూతి మీద గుద్దుతుందమ్మా, ఎంత తాగినవు రా చూస్తుంది, నువ్వు వేడి నీళ్ళు పెట్టినావు కదమ్మా, మాకు వేడి వాసన పెడుతుందమ్మా మా భార్య. ఇంకా నువ్వు ఇంకా తలంటినావు కదా, మమ్మల్ని తల జుట్టు పట్టి కింద పడేస్తుందమ్మా. ఈ ప్రేమ నీకు ఎక్కడిది? అసలు ఎందుకు ప్రేమిస్తున్నావు ఈ భర్తని, తాగబోతుని, వీడు దేనికి పనికి రాడు, తాడని తప్ప. అప్పుడు అన్నదంట భార్య, అయ్యా నేను యేసయ్యని నమ్ముకున్నా, నేను చనిపోతే పరలోకం పోతాను, కానీ మా భర్త పరలోకానికి రాడు, అంటే తాగుతాడు, యేసుప్రభుని నీకు అంగీకరించలేదు. మరి బైబిల్ చెప్తుంది తాగుబోతులు అందరూ నరకంలో కాలుతారు, నరకంలో పడతారు, ఇది రెండో మరణం అని బైబిల్ చెప్తుంది ప్రకటన గ్రంథంలో. మరి నేను ఆయన చనిపోయిన తర్వాత నరకంకి వెళ్తాడు, అక్కడ కాలుతాడు, అక్కడ బాధపడతాడు. బతికిన రోజులు నా చేత కూడా బాధపడ్డం ఎందుకు? కనీసం బతికిన రోజులు నేను ప్రేమ చూపించాలి. చచ్చిపోయినాక ఎట్లాగో ఆయనకి ఎవరు ప్రేమ చూపించారు, చచ్చిపోయినాక ఎట్లాగో ఆయన బాధపడుతూనే ఉంటాడు. కాబట్టి బతికిన రోజులన్నా నేనన్నా ఆయన ప్రేమ చూపించాలనుకుంటున్నాను. అందుకనే ఈ ప్రేమ, అందుకనే ముద్దలు, అందుకనే వేడి నీళ్ళు, అందుకనే ఇదంతా చెప్పేసరికి వాళ్ళు అక్కడే గుప్పగులిపోయినట్ట. యేసయ్య నాకు కూడా కావాలి, ఈ తాగుబోతు జీవితంలో కొద్దు. ఇది రియల్ స్టోరీ, నేను కట్టుకథ చెప్పట్లేదు, నిజంగా జరిగింది. వెంటనే యేసుని అంగీకరించినంత వీళ్ళని చూసి ఆ భర్త ఆయన కూడా మారాడంట. చూడండి, ఎప్పుడు తాగుబోతున్న భర్త తాగుబోతు. మరి నీ దేవుని ప్రేమ ఎండిపోయింది, నువ్వు దేవుని ప్రేమను ఎందుకు చూపించలేకపోతున్నావు? నీ తాగుబోతే మార్చుకోలేకపోతున్నావు. దేవుడు నిన్ను ప్రేమించి, ఆమె తన భర్తను మాత్రమే ప్రేమించగలిగింది, కానీ నిన్ను నన్ను ఎవరు ప్రేమించాలి? అందుకనే దేవుడైన యేసుక్రీస్తు మానవుడయ్యాడు, దేవుడు మానవుడై ఈ లోకానికి ఒక పేద కుటుంబంలో జన్మించాడు, ప్రజలందరికీ కలగబోవు. ఇది మనుషులందరి కోసం, ఇది నీ కోసమే, ఇది నా కోసమే, ఇది మనందరి కోసం. రెండోది ఏంటిది? మహా సంతోషం. ఒక తాగుబోతు కోసం ఒక ఆయన పుట్టాడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు. ఒక వ్యభిచారి కోసం యేసు ప్రభు పుట్టాడు. ఒక భార్యను కొట్టేవాడి కోసం యేసు ప్రభు పుట్టాడు. ఒక స్టూడెంట్ కోసం, ఒక ఎగ్జామ్స్ పెడితే ఏ ఎగ్జామ్ కూడా పాస్ కాని స్టూడెంట్ కోసం యేసు ప్రభు పుట్టాడు. అందం లేని నీ ముఖాన్ని ఆయన బాగు చేయడానికి యేసు ప్రభు పుట్టాడు. బహుశా నువ్వు ఒంటరిదానం అయిపోయినా, అందరినీ వదిలేశారు, నీకోసమే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరే యేసయ్య. నిన్ను ప్రేమించే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు అని తెలుసుకో. ఈ రాత్రికాల సమయంలో ఎవరు వింటున్నారో వాళ్ళందరూ చెప్తున్నాను, ఇది మహా సంతోషకరమైన వార్త. ఎందుకంటే నీకోసం రక్షకుడు పుట్టాడు. ఇది రెండోది. మూడోది చూద్దాం, ఇది ఎటువంటి వార్త చూడండి. తర్వాత సువర్తమానం ఇక్కడ ఉంది, 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం, లేదంటే మంచి వర్తమానం. ఇదంటే ఏం వార్తది? మంచి వార్త. మొదటిది ఏం వార్త ఇది? మొదటిది ఏంటి? మనుషులందరికైనా వార్త. రెండోది ఇది మహా సంతోషకరమైన వార్త. మూడోది ఇది మంచి వార్త. ఎవరన్నా నీకోసం వస్తున్నారంటే, నీకోసం పుట్టాడంటే మంచిదా చెడుదా? నేను బాగు చేయడానికి ఎవరన్నా వస్తారు, మంచిదా చెడుదా? డాక్టర్ వచ్చినప్పుడు దేనికోసం వస్తాడు? బాగు చేయడానికి వస్తాడు. ఈయన పరమ వైద్యుడు, పాప రోగం బాగు చేయడంలో నేర్పరి యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఇది మంచి వార్త ప్రజలందరికీ, ఇది మంచి వార్త. ఎందుకు? నీ కొరకు ఈయన తప్ప ఎవరు లేరు. ఈ హాస్పిటల్లో యేసు ప్రభు తప్ప ఎవరు లేరు, ఎవరు నీకు బాగు చేయలేరు. ఇది మంచి వార్త, ఇది చెడిపోయిన వార్త కాదు. మనకు చాలా ఫోన్ కాల్స్ వస్తాయి ప్రతిరోజు. నీకు మొత్తం కాల్స్ లో ఏది మంచి వార్త? ఎవరైనా ఫోన్ చేస్తే నా పిల్లడు ఫోన్ చేస్తాడు, మంచి వార్తనా? బండి కొట్టించావు నీ కుమారునికి, మొన్న ఒక ఆయన బండి కొనుక్కున్నాడు, వచ్చుడే 45,000 బిల్లు చేసుకుని వచ్చాడు. ట్రాక్టర్ కింద బండి, కొత్త బండి, భార్యను కూడా ఎక్కించుకోలేదు, మందిరానికి కూడా రాలేదు, అలా అయిపోయింది. ఇది మంచి వార్తనా? బండి కొన్నాడన్న వార్త విని మళ్ళీ ఎక్కడ చూసాం తెలుసా? హాస్పిటల్ చూసామే. ఇది మంచి వార్తనా? నీకు ఏది మంచి వార్త? మరి
నీకు స్టూడెంట్ ఫస్ట్ మార్క్ వచ్చింది మంచి వార్తనా? అట్లయితే మంచి వార్త అయితే నీకు పరలోకం ఇస్తుందా? నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, మంచి వార్త పరలోకం ఇస్తుందా? ఈ లోకం వరకే పరిమితం అయితే అది మంచి వార్త ఎట్లయితుంది? నీకు పరలోకాన్ని తీసుకెళ్లే వార్త అయితే అది మంచి వార్త అవుతుంది. ఈ లోకంతో ముగించే వార్త నీకు మంచి వార్త ఎలా? ఈ లోకంలో ఏముందండి? ఈ లోకంలో ఏమి మంచిదా? అమంచ యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. సద్బోధకుడా అన్నాడు. వచ్చి ఏమన్నాడు? సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడు అంటే నేను ఏం చేయాలంటే, యేసు ప్రభు ఏమన్నాడంటే, నన్ను సద్బోధకుడు అని ఏమంటున్నావు? ఎందుకంటున్నావు? మంచివాడు ఒక్కడే, ఆయనే దేవుడు. ఇంకెవరు నాకు నన్ను అంటే అన్నాడు. దేవుడు ఒక్కడే మంచివాడు, మానవుడు అంతా చెడిపోయినవాడు. మరి చెడిపోయిన మానవుడు మంచి వార్త ఎట్లిస్తాడు నీకు? చెడిపోయిన లోకము, ఈ పాప లోకం, చెడిపోయిన లోకం నీకు మంచి వార్తను ఎట్లా పుట్టిస్తుంది? అందుకనే యేసు ప్రభు పుట్టుక ఒక మంచి వార్త, యేసు ప్రభు జన్మం ఒక మంచి వార్త. ఈ లోకంలో యేసు ప్రభు ద్వారానే మంచి వార్త వస్తుంది. ఎవరి ద్వారా మంచి వార్త రాదు. యేసు ప్రభు సమరయ దగ్గరికి వెళ్ళి, అమ్మా త్రాగుటకు నీళ్ళు ఇమ్మన్నప్పుడు ఆమె ఏమన్నది? నువ్వు నాతో ఎలా సాంగత్యం చేస్తున్నావు? యూదుడు కదా అంటే, అమ్మా నేనెవరో నీకు తెలియదు, కానీ నువ్వు నా దగ్గర ఒక వరం ఉంది, నిత్య జీవన వరం నీకు కావాలంటే ఇప్పుడే ఇస్తాను. ఒక 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 స్త్రీ ఎప్పుడన్నా ఒంటరిగా ప్రయాణం చేస్తుందండి, కిచెన్ లోకి తప్ప ఎక్కడికైనా ఇద్దరితో వెళ్తుంది, కాలేజ్కి ఇద్దరితో, సూపర్ మార్కెట్ ఇంకొక ఆమె తీసుకుపోతుంది, ఎక్కడికైనా ఆమె తోడు ఉంటది. కానీ ఆ సమరయ స్త్రీకి తోడు లేదు, ఒంటరిగా వచ్చింది. ఎందుకు తెలుసా? ఆమె పాపం అంటుంది. పాపంలో ఉన్న వ్యక్తిని ఎవరైనా పట్టించుకుంటారా? పాపం చేసే వ్యక్తికి ఎవరైనా సహవాసం ఇస్తారా? ఇవ్వరు. కానీ యేసు ప్రభు సహవాసం వేయడానికి ఇష్టపడరు. యేసు ప్రభు వెళ్ళాడు మంచి వార్త చెప్పడానికి, ఈమె చెడిపోయిన జీవితాన్ని బాగు చేయడానికి. యేసు ప్రభు మంచివాడు, ఆయన మాత్రమే వెళ్ళగలడు, ఆయన ఒక్కడే వెళ్ళగలిగాడు, ఆయన ఒక్కడే మంచి వార్త ఇవ్వాలి. ఎవరికి? చెడిపోయిన వారికి మంచి వార్తను ఎవరిస్తారండి? మంచి వారికి అందరూ మంచి వార్తనే ఇస్తారు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టాను. మంచి కాపరి మంచి గొర్రెల కోసం ప్రాణం పెట్టాలి. కానీ ఏ గొర్రెల కోసం ప్రాణం పెట్టినట్ట? నువ్వు నేను ఎవరమండి? చెడిపోయిన గొర్రెలం, త్రోవ తప్పిపోయిన గొర్రెలం. మనం ఎవరి పాట వాడు తిరిగిన గొర్రెలం. మనం ఎవరి ఇష్టమైన మన బండి ఎండిపోతే ఇక్కడ దుకాణం ఉంటే ఇక్కడ ఆగిపోయినాం, ఇక్కడ పాపం ఉంటే ఇక్కడ ఆగిపోయినాం మన బండి. ఇటువంటి జీవితం జీవించే వారి కోసం ఎవరు ప్రాణం పెట్టాలి? చెడిపోయిన వారి కోసం మంచి కాపరి ప్రాణం పెట్టాడు. మంచి కాపరి మంచి వారి కోసం ప్రాణం పెట్టాలి. కానీ ఎవరి కోసం పెట్టాడండి? చెడిపోయిన నీ కోసం, నా కోసం. అందుకే ఇది మంచి వార్త. నువ్వు మంచి కాదు, నీకోసం ప్రాణం పెట్టిన ఆయన బట్టి ఇది మంచి వార్త. వాటి రెండు. మూడోది ఏంటిది? మంచి వార్త. నాలుగోది చూద్దాం. నాలుగోది ఏంటిది? నాలుగోది అక్కడే ఉంటుంది. పదకొండు వచ్చిన కాది పట్టు మంది నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈ వార్త ఎవరి కోసం? మీ కొరకు, దేవుని కోసం కాదు. ఎక్కడి నుంచి వచ్చింది వార్త? దిస్ ఇస్ ఎ హెవెన్లీ న్యూస్. ఇట్స్ ఎ గాడ్లీ న్యూస్ టు ఎ మ్యాన్ హూ ఇస్ ఇన్ సిన్. ఒక పాపైన మానవుడికి పరిశుద్ధమైన దేవుడు వార్త పంపిస్తున్నాడు. ఇక్కడ ఉందండి. అసలు నువ్వంటే నీకు ఇష్టం లేని వాళ్ళు ఎవరో నీకు వార్త చెప్తారా? వాడికి ఏంటి చెప్పేది? వాడు తెలుసుకుంటాడులే, వాడికి నేనేం చెప్తా. నా నోటితో అస్సలే చెప్పా. ఆ మధ్య నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఆయనకు ఆ అమ్మకి పడట్లేదు. అరే రాజుగా ఒక గ్లాసు నీళ్ళిరా అంతే, నీకు కొబ్బరి బండ తెచ్చిస్తా కానీ మా ఇంట్లో నీళ్ళు అయితే అన్నాడు. ఏమన్నాడు? నీకు కొబ్బరి బండ తెచ్చిస్తా, 10 తెచ్చిస్తా, కానీ మా ఇంట్లో ఒక గ్లాస్ నీళ్ళు కూడా ఇయ్య. నీ బతుకు నీకు నీళ్ళు ఇయ్యాలి. మానవుడు ఇంకొక మానవుడిని ప్రేమించిన స్థితిలో ఉన్నాడు. కానీ దేవుడు చెడిపోయిన నీ కోసం ఒక వర్తమానం పంపించాడు. ఏం తెలుసా? మీ కొరకే పుట్టాడు. ఇది మీ కొరకే. దిస్ ఇస్ ఫర్ యు. ఇది మీ కొరకే. మీ కొరకే పశువుల పాకలు పడుండబెట్టబడ్డాడు. మీ కొరకే ఈ అవమానం, మీ కొరకే ఈ రోజు ఈ కంపు, ఈ గబ్బంతా మీకోసమే భరిస్తున్నా. మరి గర్భంలో పుట్టడానికి ఇష్టపడ్డాడు. ఒక పేద గర్భం, ఒక పేద
తల్లి ఒక వడ్లవాడి కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. ధనవంతుడు శ్రీమంతుడు ఈ లోకమంతటి సృష్టించిన ఈ దేవుడు నీ కోసం వచ్చేసరికి కడు పేదవాడుగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. ఇది ప్రేమ ఎక్కడిది? అగాపే ప్రేమ, దేవుని ప్రేమ, పరలోక ప్రేమ. ఇది నీ కొరకే ప్రేమ. యేసుక్రీస్తు వారు పుట్టడానికి స్థలం లేదు. నువ్వు హాస్పిటల్లో పుట్టావు, నీకు మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ దొరికింది, కానీ యేసుకి హాస్పిటల్లో డాక్టర్ లేడు, హాస్పిటల్ లేదు, నర్సు లేదు, ఎవరు లేదు. అసలు ఇక్కడ పుట్టాడో తెలియదు, కానీ పశువుల పాకల్లో పరుణ పెట్టబడ్డాడని మాత్రమే బైబిల్ చెప్తుంది. ఇది మీ కొరకే. ఈ వార్త ఎవరి కోసం? మీ కొరకు. మీరెవరు? మీరు పాపులు, నశించిపోతున్న మీకోసం యేసు ప్రభు పుట్టడం అనేది వాస్తవం. బహుశా ఈ రోజు ఇంతవరకు ఇట్లేదేమో. నీ కొరకు ఒక ఆయన పుట్టాడు, నీ కొరకు రక్షకుడు పుట్టాడు. ఇది మీ కొరకే తెలియజేయబడుతుంది. ఎవరు తెలియజేశారండి ఈ వార్త? దూతలు. ఎక్కడి నుంచి వచ్చారు? నీకేమన్నా వార్త న్యూస్ పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈనాడు ఆఫీస్ నుంచి వస్తుంది కదా, ఈనాడు ఆఫీస్ నుంచి వస్తుంది, లేదా సాక్షి ఆఫీస్ నుంచి. అది ఎక్కడ ఉంటుంది? ఈయనే ఉంటుంది. నీకు ఏ వార్త అయినా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ లోకంలో నుంచి వస్తుంది. కానీ మీ కొరకు పుట్టాడని వార్త ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుండి వచ్చింది. ఎంత గొప్ప న్యూస్ కదా! ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్. అర్థమైందా? ఇది మీ కొరకే, ఇది మీ కొరకే. అంతటితో ఆగిపోలే యేసయ్య. మీ కొరకు పుట్టడమే మాత్రం కాదు, దేవుడు అన్నాడు ఈ దేహం మీకోసమే, ఇది మీ కొరకే, నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటుంది ఇచ్చాడు. ఈ రక్తం మీ కొరకే, ఈ రక్తం చిందించింది నీ కొరకే. ఈ రక్తం తాగండి, నాకు నన్ను జ్ఞాపకం చేయండి. ఇంతగా పశువుల పాకల పుట్టిన యేసు ప్రభు ఎప్పుడు నన్ను పశువుల పాకల పుట్టిన జ్ఞాపకం చేసుకోమని చెప్పలేదు. అదే అయినప్పుడే నీకోసం అది చేసిన ఇది చేసిన, మనం చేసింది చారానికి భారాన్ని చెప్పుకుంటాం. యేసు ప్రభు ఎప్పుడు నీకోసం ఇలా పుట్టా, ఇలా కోసం ఇలా ఇలా చేయించా. యేసు ప్రభు ఎంత పేదవాడిగా పుట్టాడు తెలుసా? ఆయన పుట్టినప్పుడు బట్టలు లేదు, చనిపోయినప్పుడు కూడా బట్టలు లేవు. ఆయన కనీసం ఆయనకు ఒక స్టేజ్ కూడా లేదు. ఆయన వాక్యం చెప్పడానికి స్టేజ్ లేకపోతే పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు నీ దోణలో కొంచెం నిల్చోవాలి, నీ వాక్యం చెప్పడానికి నాకు స్థలం లేదు, కొంచెం నీ దోణలో స్థానం. ఆయన ఆకలి ఉన్నప్పుడు ఆయన కంచరం చెట్టు కూడా ఆహారం ఇయ్యలేదు. ఆయన సిలువలో తప్పికొన్నప్పుడు నీళ్లు దొరకలేదు. ఇదంతా నీ కొరకే, ఇది నీ కొరకైన వార్త. మొదటిది ఏంటిది? మనుషులందరికీ. రెండో వార్త మహా సంతోషకరమైన వార్త. మూడోది ఏం వార్త? మంచి వార్త. నాలుగోది నీ కొరకైన వార్త. ఐదోది చూసి ముగించుకున్నా. ఐదోది ఏంటంటే 14 వచ్చినప్పుడు రాయబడింది, సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ, దానికి ఇష్టమైన మనుషులకు భూమి సమాధానం కలుగు కాక దేవుని స్తోత్రం చేయొచ్చు. మహిమకరమైన వార్త. ఏం వార్త అది? మహిమకరమైన వార్త. ఎవరన్నా చెప్పగలరు ఈ వార్త? మహిమకరమైన వార్త చెప్పగలరు ఎవరన్నా? ఎవరు చెప్పలేరు. దాని యొక్క దేవుడు మాత్రమే నీకు మహిమకరమైన వార్త తెలియజేస్తాడు. దేవుడు మాటలు నీకు తెలియజేస్తాడు. ఇంతవరకు నువ్వు మనుషుల మాటలు విన్నావేమో, నీ టీచర్ మాట విన్నావేమో, నీ మమ్మీ మాట విన్నావేమో, నీ డాడీ మాట విన్నావేమో, లేదా నీ భర్త మాట విన్నావేమో, లేదా మీ ఎమ్మెల్యే మాట విన్నావు. కానీ ఈ రోజు నువ్వు దేవుని మాట వినవచ్చుందా? నువ్వు వినేది దేవుని మాట, నా మాట కాదు. ఇది బైబిల్ మాట, బైబిల్లో ఉన్న దేవుడి మాట, పరలోకం మాట. ఇది నా మాటలు కాదు, దేవుడి మాటలు. ఇది మహిమకరమైన మాటలు. బైబిల్ మాట ఉంది, ఏ భేదం లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు రాయబడిన మాట. అని నీకోసం దేవుని మహిమకరమైన మాటలు తీసుకొచ్చాడు. నువ్వు పాపివని చెప్పేసి పాపం మాటలు తీసుకురావాలి దగ్గరికి. నువ్వు పాపివని తెలిసి కూడా దేవుడి పరలోకం నుంచి మహిమకరమైన మాట తీసుకొచ్చాడు. అదే దేవుని ప్రేమ. ఈ రాత్రి కాల సమయంలో వింటున్నా నేను ఒక తీర్మానం చేసుకో. ఈ క్రిస్మస్ బహుశా నీకు ప్రత్యేకమైన ఉండొచ్చు. ఇప్పటి వరకు నువ్వు దేని ప్రేమని వినలేదేమో. క్రిస్మస్ అంటే నీకు కొత్త బట్టలేమో, క్రిస్మస్ అంటే నీకు కేక్ ఏమో, బహుశా లేదంటే క్రిస్మస్ అంటే నీకు చాక్లెట్స్ అయినచ్చు. కానీ ఈ రోజు క్రిస్మస్ అంటే నీకు దేవుడు నీ కొరకు పుట్టాడు. దేవుడు నీ కొరకే పుట్టాడు, నీ కొరకే, నీ కొరకే. నీ కొరకు కాకపోతే ఎవరి కోసం పుట్టాడు? ఈ వార్త నీ కోసం చెప్పడానికి వచ్చాడు అంత దూరం నుంచి. లేదా నాకేం పని ఇక్కడికి రావడానికి? నీకోసమే దేవుడు నాకు పంపించాడు. దేవుడే వచ్చాడు. దేవుడు మానవుడు నీ కోసం సిలువలో మరణించడానికి ఇష్టపడ్డాడు. క్రిస్మస్ ఒక పశువుల పాకలో అయిపోతే క్రిస్మస్ కాదు. కానీ క్రిస్మస్ ఎక్కడ ఎండ్ అయింది తెలుసా? కల్వరి సిలువలో మీరు ఎండ్ అయింది. మీరు ఒక స్కిట్ వేసిన తర్వాత ఒక వీడియో చూశారు కదా, ఆ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ప్రేరేపణ వచ్చి 2 నిమిషాల్లో ముగిస్తాను. ఒక ఆయన చాలా పెద్ద నిర్మాత, సినిమా నిర్మాత. ఆయన ఈ లోకంలో అనుభవించాల్సిన అనుభవించేశాడు. ఒక దినం
ఈ 14వ తారీఖు నేను చచ్చిపోతాను డిసైడ్ అయిపోయాడు. ఒక నెల 14వ తారీఖు నేను చచ్చిపోవాలా అని చెప్పేసి ఒక 3 రోజుల్లో అని 40 గంటల్లో చచ్చిపోతా అనుకున్నాడు. ఎన్ని గంటల్లో? 40 గంటల్లో చనిపోవాలనుకున్నాడు. చనిపోవాలనుకొని ఒక హోటల్ బుక్ చేసుకున్నాడు. బుక్ చేసుకొని అందమైన అమ్మాయిలందరినీ హోటల్ పిలిపించుకున్నాడు. వాళ్ళందరినీ ఆస్వాదించాడు. ఇంకెన్ని గంటలు మిగిలినాయి అంటే ఇంకా 28 గంటలు మిగిలినాయి. 12 గంటలు పాపం చేస్తూనే ఉన్నాడు. సరే ఇంకా అయిపోయింది. తర్వాత ఇంకా ఏం చేశాడంటే ఈ సినిమాలు చూశాడంట. ఇంకొక 12 గంటలు. ఎన్ని గంటలు అయిపోయినాయి? ఇంకెన్ని గంటలు ఉన్నాయి అంటే 16 గంటలు ఉన్నాయి. ఇంకా 16 గంటల్లో ఇంకేదో వాళ్ళతో వీళ్ళతో ఫోన్లో మాట్లాడాడంట. ఇంకెన్ని గంటలు మిగిలినాయి అంటే 12 గంటలు మిగిలినాయి. ఈ 12 గంటల్లో ఏం చేయాలి అర్థం కాక మరి ఫారెన్ కంట్రీస్ లో ఒక మంచి అలవాటు ఉంది. ఏంటంటే ఏ పెద్ద హోటల్ అయినా వాళ్ళు ఒక చిన్న న్యూ టెస్ట్మెంట్ పెడతారు. అందులో గిడియోన్స్ న్యూ టెస్ట్మెంట్. అయితే అధ్యాయంగానే ఈ పుస్తకం కనబడిందంట. ఈ పుస్తకాన్ని చాలా ద్వేషించాడు ఆయన ఎప్పుడు. ఈ పుస్తకమా నేను చదవాల్సిందని, అయినా కూడా టైం పాస్ కావట్లేదు తీసి చదివాడంట. చదువుతున్న కొద్ది మత్తయి సువార్త దాటేశాడు, మార్క్స్ వార్త చదివాడు, లూకాస్ వార్త చదివాడు. యోహాను సువార్తకు వచ్చేసరికి యోహాను సువార్త 17 వచ్చేన తర్వాత ఆయనను ఆకర్షించింది. దేవుడు నీ కొరకు పుట్టాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు, నా కోసం ఒక ఆయన ప్రేమ చూపించడానికి వచ్చాడా, నన్ను ప్రేమించడానికి ఒక ఆయన వచ్చాడా, అరే బాగుంది అని చెప్పేసి ఇంకా చదవడం వచ్చాడు. చదువుతున్న కొద్ది యేసుక్రీస్తు వారు ఆయన శిలువలో అప్పగించబడిన దృశ్యం రాయబడింది అక్కడ. ఆయన మన కోసం అప్పగించబడ్డాడు. ఆయన మన కోసము శిలువ దగ్గరికి వచ్చాడు. ఇంకా చదువుతూనే ఉన్నాడు. నేను ఎన్ని గంటలు చనిపోవాలనుకున్నాడు? 40 గంటలు. ఆ చదువుతున్న కొద్ది 40 గంటలు దాటిపోయింది. అనుకున్నాడంట ఇక చనిపోను, ఎందుకు నాకు ఈ బైబిల్ దొరికింది, ఈ బైబిల్ నేను చదువుతున్నా, ఇంకా ఇది ముగించబడలేదు అని. యోహాను సువార్త ఎంతసేపు చదివింది తెలుసా? 12 గంటలు చదివినట్టు. యోహాను సువార్త మనం ఎంతసేపు చదువుతాం? 12 నిమిషాలు కూడా చదవం మనం. కానీ ఆయన యోహాను సువార్త మాత్రమే సుమారు 12 గంటలు చదివాడంట. అక్కడనే యేసు ప్రభు వారు ఆయన కోసం పొడవబడ్డాడు, సిలువబడ్డాడు, తలకు ముళ్ళ కిరీటం పెట్టుకోబడ్డాడు, ఆయన పక్కల పొడవబడ్డాడు, వీపంతా కొరడలతో దున్నబడి. ఇదంతా చదివితే ఇది నా కోసమేనా? ఈ దొంగ కోసమా? ఈ వ్యభిచారి కోసమా? ఈ తాగుబోతు కోసమా? ఈ జూదమాండం కోసమా? ఈ యొక్క మోసగాడి కోసమా? అయ్యో ఈ దేవుడు నాకు కావాలని చెప్పేసి వెంటనే అక్కడే మోకరించాడంట. యేసు హృదయం ఇచ్చాడు. తర్వాత ఆయన ఒకటి అనుకున్నాడంట. ఆయన ఒక పెద్ద నిర్మాత. ఈ లోకంలో ప్రపంచం అంతటికి దేవుని ప్రేమను నేను ఒక సినిమా రూపంలో తీయాలనుకున్నాడంట. అప్పుడు ఆయన చాలా ప్రయత్నం చేసి ఒక సినిమా తీశాడు. దాని పేరే ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్. దానికి చాలా పేర్లు ఉంటాయి. ప్యాషన్ ఆఫ్ లవ్, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, ప్యాషన్ ఆఫ్ గాడ్. దాని పేరు చూసిన సినిమా, ఆయన తీసిన సినిమాని. ఆయన పేరు ఎల్ గిబ్సన్. తలపెట్టంటే యేసు ప్రభుని తెలుసు కదా, నువ్వేం చేస్తావు? యేసు ప్రభుని ఎరిగిన నువ్వేం చేస్తావు? తెలుసుకోకపోతే ఈ రోజు తెలుసుకో. ఒక సినిమా యాక్టర్ని మార్చిన ప్రేమ యేసు ప్రేమ, ఒక తాగుబోతుని మార్చిన ప్రేమ యేసు ప్రేమ, ఒక కొట్టువాడిని మార్చిన ప్రేమ యేసు ప్రేమ. ఆ ప్రేమ నీకు అవసరమైతే ఈ రోజు యేసు ప్రభు దగ్గరికి రా. యేసు నీ కొరకు మంచి వార్తను ఇస్తున్నాడు, నీ కొరకు మహిమకరమైన వార్తను ఇస్తున్నాడు, నీ కొరకు పుట్టినాడు అనే వార్తను తెలియజేస్తున్నాడు. నీ కోసం కాబట్టి ఎవరి కోసం పుట్టాడు యేసయ్య. ఈ రాత్రి కలిసి యేసు ప్రభు నేను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టి చంపి తిరిగి లేచినాడు. ఒక సినిమా యాక్టర్ మార్చి దేవుడు నిన్ను కూడా మార్చగలడు. ఒక తాగుబోతుని మార్చిన దేవుడు. నువ్వు ఆయన కంటే ఎక్కువ పాపాలు అయితే ఏం చేయలేదు. నిన్ను కూడా దేవుడు మారుస్తాడు. నీ ఏమైనా దర్శనం దేవుడికి అప్పగించుకో. ఈ రాత్రికి ఒక నూతనమైన క్రిస్మస్ అనుభవంలోకి రా. దేవుడు నేను దీవించిన కాక. గాడ్ బ్లెస్ యు. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ వాళ్ళకి. ముఖ్యంగా యేసు ప్రభువుని అంగీకరించని వారికి శుభవార్తని, నీకు కూడా శుభవార్త లాగా ఉండిపోయి, నీకు కూడా ఇది మంచి వార్త లాగానే ఉండిపోయి. నువ్వు యేసు ప్రభువుని తెలుసుకుంటే అంతకంటే గొప్ప భాగ్యమే లేదు. ఈ రాత్రి కలిసిలో విన్న వారందరికీ ఒక ఆహ్వానం. యేసు ప్రభు నీకు కావాలా? యేసు ప్రభు నీకు అవసరమైతే కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేద్దాం. యేసు ప్రభు నీకు అవసరమని నేను అనుకుంటున్నాను. ఎవరైతే మొదటిసారి ఈ వార్త విన్నాను, లేదా రెండోసారి విన్నాను, లేదా మూడోసారి విన్నా, కానీ ఇంతవరకు తీర్మానం చేసుకోకుంటున్నాను, ఈ రాత్రి కలిసినండి. ఒక యేసు ప్రభు నీకు కావాలంటే నీ చేయి పైకెత్తి చూపించి నీకోసం ప్రార్థన చేస్తాను. మా దేవుడిని దీవించింది కాక, మా దేవుడిని దీవించింది కాక, మా దేవుడిని దీవించింది కాక, మా దేవుడిని దీవించింది కాక, మా దేవుడిని దీవించింది కాక. నీకు నిజమైన క్రిస్మస్ అనుభవం దేవుడు దయచేయండి. సహోదరు నా దేవుడిని దీవించు. ఒక నూతన క్రిస్మస్ అనుభవం వీళ్ళు జరిగింది కాక. మా చేతిలో అందరూ
దేవుడు సాయం చేసి Yes. ఆయన మహా కనికరం, మహా వాత్సల్యం, మహా దయాలతో నీకు కుమ్మరించి నీ కుటుంబాన్ని బాగు చేసి, నీ జీవితాన్ని బాగు చేసి, నీ హృదయాన్ని బాగు చేసి, Yes. నీ పాప జీవితాన్ని నేను బాగు చేయాలని ఇష్టపడుతున్నాను. Yes, Lord. మిమ్మల్ని దేవుడు దీవించింది కాక కనబడకుండా మన చేయెత్తినట్లయితే Yes. మిమ్మల్ని కూడా దేవుడు దర్శిస్తున్నాడు. ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ సరే మీ చేయెత్తండి. మీకు ఈ రాత్రి ప్రార్థన ప్రభువా, చేసి, నాకు మీ చేయి ఆనందం నేను కాదు, తెచ్చి. దేవుడు చూస్తున్నాడు. నీ జీవితంలో ఆనందం కరువై ఉన్నదేమో, ఏదైనా వేదనతో ఉన్నామేమో, నీ కుటుంబంలో ఏదైనా బాధతో ఉన్నామేమో, దిగులు పడకు. ప్రభు నీకు ఆనందాన్ని ఇవ్వడానికి సమర్థుడు. ఆయన నీ హృదయ వాంఛను తీర్చడానికి సమర్థుడు. దేవుడే ఉన్నవాడు మానవుడికి ఈ లోకానికి నీ కొరకు నా కొరకే వచ్చాడు. ఇదేదో కొంతమందికి కాదు, ఒక ప్రాంత ప్రజలకేం కాదు. దిగులు పడకు. ఎన్ని సంవత్సరాలు వేదనతో ఉన్నామేమో, ఏదైనా అనారోగ్యంతో, నీ కుటుంబ సమస్యతో ఏదైనా వేదనతో ఉన్నామేమో, ఈ రాత్రి నీ వేదన తొలగించడానికి సమర్థుడు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు దేవుడే ఉండి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ పాపంలో బ్రతుకుతున్న మానవుని లోకంలో వచ్చి 33.5 సంవత్సరాలు జీవించింది నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు. నీ జీవితంలో దుఃఖము తొలగించడానికి, నీకుంటున్న ప్రయాసమును తొలగించడానికి ఆయన రమ్మంటున్నాడు. ఏదో తీసేయమని కాదు. నీకున్న పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, నీ కులం మార్చుకోవాల్సిన అవసరం లేదు, నీ మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు. యేసు మతాన్ని మార్చడానికి రాలేదు. ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను, నీ మనసును మార్చగలిగిన దేవుడు. నీ పాప స్వభావాన్ని తీసి పరలోక సంబంధమైన పరిశుద్ధ స్వభావాన్ని ఇవ్వడానికే వచ్చారు. ప్రియ దేవుడు బిడ్డలారా, గమనించండి, మానవుని జీవితం చాలా ఉత్తమమైనది, మానవుని జీవితం చాలా శ్రేష్టమైనది. ఈ లోకంలో బ్రతికినంత కాలము మానవుడు తనకి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. ఈ రాత్రి ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ రాత్రి చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? మరణం అందరికీ వచ్చును. మరణించిన మానవుడు ఎక్కడికి వెళ్తాడు? ఆ నిత్య రాజ్యంలోకి వెళ్ళటానికి. మరణించిన మానవుడు పాపంలో చనిపోతే నిత్య నరకానికి వెళ్తాడు. నరకం అంటే అగ్నిగుండం. అగ్నిగుండం నుంచి తప్పించడానికి యేసు ప్రభువు 2023 సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని కరిదించి నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపములకు విమోచన. సకల మత గ్రంథాలు సెలవిస్తున్నాయి, సర్వలోక పాప పరిహారం రక్త పరిశవశ్యం, తదరక్తం పరమాత్మైన పుణ్యనామ బలియాగం. యేసుక్రీస్తు ప్రభువారు కార్చిన రక్తం ద్వారా మన పాపాలకు విమోచన. యేసయ్యా, నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడు, నా కొరకు కార్చిన ఆ రక్తం ద్వారా నా పాపములకు క్షమించని మీరు ఎక్కడున్నప్పటికీ సరే మీ హృదయంలో చిన్న మాట చెప్పు, యేసయ్యా నువ్వు దేవుడు అని నమ్ముతున్నాను, నా కొరకు జన్మించిన దేవుడు వెళ్తున్నావు, నీకు వందనాలు. నా కొరకు ఈ లోకంలో బ్రతికి ప్రాణం పెట్టి చనిపోయావు. ఈ లోకంలో ఎవరు నన్ను ప్రేమించినప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుకనే పరలోకాన్ని విడిచావు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన యోహాను 3:16 జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ దేవుడు బిడ్డలారా, నా ప్రియ అమ్మ, తల్లి, అక్క, తమ్ముడా, నేను ఎవరు ప్రేమిస్తలేరా? నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తలేరా? ఒకవేళ నీ కొడుకు నిన్ను ప్రేమిస్తలేడా? నీ భర్త నిన్ను సరిగా అర్థం చేసుకోలేకపోతుందా? నీ భార్య నీకు సరిగా అర్థం చేసుకోలేకపోతుందా? నీ కుటుంబస్తులు నిన్ను సరిగా అర్థం చేసుకోలేకపోతుందా? అయితే ఏం భయపడకు, ఈ రాత్రి జన్మిస్తున్నాడు దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వడానికి సమర్థుడు. యేసయ్య ఉన్నాడు నిన్ను సంతోష పెట్టేవాడు. యేసయ్య నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. ఆయన నిన్ను చూస్తున్నవాడు, నిన్ను ప్రేమిస్తున్నవాడు, నీ కోసం చనిపోయాడండి, నీ కోసం ప్రాణం పెట్టాడు. భయపడకు, ఈ రాత్రి ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించు. నీ జీవితంలో దేవుడు గొప్ప మేలు చేయడానికి సమర్థుడు. ఇంకెవరైనా అయ్యా నువ్వు నన్ను రక్షించావు, నాకు ఇచ్చిన రక్షణను నేను నమ్మకంగా కొనసాగిస్తానని కుడిసై పైకి ఎత్తగలవా? ఒకవేళ ఎవరైనా ఇంకా ప్రభువుని అంగీకరించలేకపోతే, నువ్వు నిజంగానే దేవుడు అని నమ్ముతున్నాను ప్రభా, నన్ను నీ కుమారుడుగా, నీ కుమార్తెగా స్వీకరించు. ఈ 2 విషయాలు, ఈ 2 సందర్భాలను జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు రక్షింపబడిన వ్యక్తి అయితే చిన్న ప్రార్థన చేయి, దైవం చెప్పారు, చిన్న ప్రార్థన చేయండి. చేయతిన వారు ఒకవేళ దూరంలో ఉండేవారు ఇప్పుడే ప్రభువుని కొత్తగా అంగీకరిస్తున్నావేమో, దేవుడు నిన్ను ఖచ్చితంగా స్వీకరిస్తారు, నీ జీవితంలో మేలు చేస్తారు. ప్రియమైన యేసయ్య, చెప్పండి, ప్రియమైన యేసయ్య, నేను పాపినయ్యా, నేను పాపిని, నా కొరకు పశువుల పాకుల పరుండ పెట్టుబడ్డావు, నా కొరకు పశువుల పాకలో పరుండి పెట్టు, పాపినైనా నన్ను ప్రేమించావు, పాపినైనా నన్ను ప్రేమించావు, నా కోసమే వచ్చావు, నా కోసమే వచ్చావు, నా కోసమే జీవించావు, నా కోసమే నా జీవించావు, కోసమే ప్రాణం నా పెట్టావు, కోసమే ప్రాణం పెట్టాడు. నీకు వందనాలు. నీకు వందనాలయ్యా. ఈ రాత్రి కలిసిన ఈ రాత్రి కాల సమయంలో నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయయ్యా, నన్ను చేర్చుకోయ్యా, నన్ను చేర్చుకోయ్యా, నన్ను రక్షించు, నన్ను రక్షించయ్యా.
నా హృదయంలోనికి రా, నా హృదయంలోనికి రండి. యేసు ప్రభువా, యేసు ప్రభువా, పాపినైన నన్ను నన్ను రక్షించు. నా కొరకు చనిపోయి నా కొరకు చనిపోయి తిరిగి లేచినందుకు వందనాలు. నా జీవితాన్ని నా కుటుంబస్తుల జీవితాన్ని కుటుంబస్తుల జీవితాన్ని బాగు చేసి మహిమ పొందమని పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you. ఒక తీర్మానం తీసుకునే వారు మీ బైబిల్లో ఈ తేదీ రాసుకోండి. ప్రభు నిన్ను దర్శించిన సమయం, ప్రభు నిన్ను చేర్చుకున్న సమయం, అది రాసుకొని ప్రార్థన చేసుకోండి. ఇంటికి వెళ్ళాక ఇంకా వాక్యం ద్వారా దేవుడి మీద మాట్లాడతారు. అలానే కళ్ళు మూసుకుందాం. మన మధ్యలో ఉన్న దైవజనులు, గోదావరి నుంచి వచ్చిన దైవజనులు మన కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కంటే దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఇప్పుడు మన మధ్యలో ఆత్మరూపిగా ఉన్న ఆయన మనల్ని ఇక్కడ చేర్చిన దేవుడు. ఆయన కనబడకుండా ఈ సృష్టిలో ఏది మన హృదయంలో ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నామో ఆయనకు తెలుసు. ఒక్కసారి మన హృదయం తెలిసి ప్రభువా, నా హృదయంలోనికి రండయ్యా, నన్ను నీ బిడ్డగా చేర్చుకోనైనా. నా జీవితం ముగించక ముందే అవును తండ్రి, నా పాపాలు క్షమించు అయ్యా. నన్ను అంగీకరించయ్యా. ఎవరు నన్ను ఈ లోకంలో ప్రేమించలేదు. తల్లి నా మిన్నగా ప్రేమిస్తానన్నావు, బంధువులే వద్దన్నా నీవు కావాలన్నావు. స్తోత్రమయ్యా. పనికి రాని నన్ను నీవు చేదీర్చావు, పనికొచ్చే పాత్రగా నన్ను మార్చుకున్నావు. అయ్యా, నా చెయ్యి నీ వైపు చాచుకుంటాను. పరలోకంలో మీ చెయ్యి నన్ను పైకెత్తాయి. ఇప్పుడున్న ఈ పరిస్థితి నుంచి నన్ను లేపయ్యా. నేను నీ మాటలు విన్నా, మీరు నన్ను దర్శించారయ్యా. నన్ను అంగీకరించయ్యా. ఆ సమరేస్త్రి జీవజలమిచ్చిన అయ్యా, నన్ను కరుణించు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యం విని విధేయులై ఆత్మను అప్పగించు నీ బిడ్డలు అయ్యా. ఈ సమయంలో నాయన నన్ను మమ్మల్ని కరుణించిన ఈ శుభవార్త నా కొరకు, మా కొరకు మీరు ఈ పరలోక వార్త దయచేసి చేయలేచిన బిడ్డలందరినీ తండ్రి, ఏ రాత్రి వారు మరి బాధలో, సమస్యలో, స్థితిలో ఉండి మీకు అందించారు. వాటన్నిటి విడిపించి ఒక నూతన జీవితంలో నడిపించమని ఈ యొక్క శుభవార్త కొరకు పెట్టిన కుటుంబం ఆస్వాదించారు. దైవజనులు మీ వార్త అందించడానికి వచ్చిన మీ దాసులు, మీ వర్తమానం మోసుకుని దాసులు సంఘాన్ని దీవించు. మీ కృపగల హస్తములకు తండ్రి అప్పగించుకొని మిగతా కార్యక్రమం ఈ అధ్యక్షతను నడిపించాలని యేసు ప్రభువుతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ గారు. దేవుడు మనందరిని బలపరచును గాక. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. మంచి వర్తమానం అందించిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. వాక్యం విన్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మనం చాలా ముగింపు సమయంలోకి వచ్చిన్నాము. మన మధ్య ఇంకా 2 కార్యక్రమాలు ఉన్నాయి. చాలా సమయం నుంచి కూర్చొని ఉన్నారు. మీ సమయాన్ని మేము ఎక్కువగా దొంగలించాలని ఇష్టపడుతున్నాం. మన మధ్యలో శ్రీకాంత్ 5 నిమిషాలు చిన్న సాక్ష్యాన్ని మరి చెప్పాలని ఆశపడుతున్నాడు కనుక ఉంటున్న సమయాన్ని చాలా తక్కువగా కేటాయించి కట్టే కొట్టే తెచ్చే ప్రాముఖ్యమైన విషయాలే బ్రీఫ్గా 5 నిమిషాలు మాత్రమే టైం పెట్టుకోండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు. ఈరోజు ఇక్కడికి
మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటు రీతిగా మనం ఇక్కడ కూడుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటని చెప్పేసి అంటే ఇందరం ఉన్నా కానీ ఇందరి మధ్యన మా అక్క లేదు అని చెప్పేసి అని బాధపడి ఉన్నది. ఆమె గురించి అని చెప్పేసి అని ఆమె జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి అని ఆమె మనతోని మాతోని ఎలా నడుచుకున్నది ఏంటి అనేది దాన్ని గుర్తు చేసుకుందామని చెప్పేసి అని ఈ రోజున ఈ క్రిస్మస్ వేడుకలు చేసుకోవాలి అని అనుకునే సమయంలో ఆమె మా దగ్గర లేదు అనే బాధనే ఎక్కువ ఉంది. ఆ బాధ నుంచి కొంచెం అందరికీ సువార్త కూడా ప్రకటించాలి. ఆమె చివరి రోజులలో ఏదైతే అనుకుందో దేవునికి దగ్గరగా ఉండాలి, నేను నిజమైన దేవుణ్ణి విశ్వసించిన నమ్మినాను, నేను ఇంకా కొంతమందికి ఇలాంటి సాక్ష్యాన్ని ఇచ్చి నేను ఎలా అయితే బాధపడ్డానో ఆ బాధ ఇంకెవరికి రావద్దు, దేవుణ్ణి తెలుసుకొని దేవుని నమ్మి దేవునిలో ఉండాలని చెప్పేసి అని సువార్త ప్రకటిద్దామంటే దేవుడు ఆమెకు అటు అవకాశాన్ని ఇవ్వలేకపోయాడు. అయినప్పటికీ తెలిసినంత మట్టుకైనా కానీ ఆమె సాక్ష్యంగా ఉండి అందరికీ నేను ఉంటే దేవుని దగ్గరనే ఉంటాను, దేవునిలోనే ఉంటాను, వెళ్తే దేవుని దగ్గరికే వెళ్తాననే గట్టి సంకల్పంతో ఆమె చివరి క్షణాల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుంటుంది. అటు రీతిగా ఆమె ఎలా అయితే చనిపోయే క్షణం వరకు దేవునిలోనే ఉండి నమ్మకంగా ఉందో అట్టి నమ్మకాన్ని మనం కూడా మనకు ఇంకా అవకాశం ఉంది. ఆమెకు అవకాశము ఇంకా స్వార్థ ప్రకటిద్దామంటే అవకాశం లేకుంటుంది, కానీ మనకైతే అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నమ్మకంగా ఉండి మనం కూడా వీలైనంత మటుకు సువార్త ప్రకటిస్తూ మనకు తెలిసిందే, తెలియని దాని గురించి ఏదో గొప్పగా చెప్పుకోని అవసరం లేదు. మనకు తెలిసింది మన జీవితాలలో జరిగింది, మనం చూసింది, దాన్నే చెప్తే సరిపోతుంది. నమ్మకంగా ఉండాలని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఆమె ఈ రోజు మన మధ్యలో లేదు అనే బాధ చాలా ఆవేదన ఉంది అని చెప్పేసి అంటే చెప్పలేకపోతున్నాం. కానీ ఈ రోజున ఇంతమంది వచ్చి ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి అంటే ఇంత ప్రోగ్రామ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఆమె మన మధ్య ఉండదు అంటే చాలా సంతోషపడుతుంది. కానీ లేకపోయినప్పటికీ ఇక్కడనే ఎక్కడో ఉండే ఉంటుంది. ఈరోజు ఈ జరిగిన ప్రోగ్రామ్ అంతా చూస్తూనే ఉంటుంది, దాన్ని బట్టి సంతోషపడాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. ప్రైజ్ లార్డ్. పాపం ఆయన హృదయంలో చాలా మాటలు ఉన్నాయి, చాలా చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేకపోయాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను నయోమి గురించి. ఇక్కడ పాత ఇల్లు ఉన్నప్పుడు ఉండి దగ్గర 2014 నుంచి కావచ్చు, అంతేనమ్మా, 2014 నుంచి నయోమి మాకు ఎప్పుడు అన్నా 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 అని పిలిచేది. మంచి విశ్వాసి. రేపు చనిపోతుందన్న ఈ రాత్రి వరకు కూడా అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు నాతో ప్రతిరోజు ప్రార్థన చేయించుకునేది. గూడెంలో మందిరం లేకపోయినా ఫోన్ చేసి మరి, అనుకున్న విశ్వాసం చూడండి, ఫోన్ చేసి మరి ఫోన్ లైన్లో పెట్టుకొని వాక్యం వినేది, లాస్ట్లో ప్రార్థన చేయించుకునేది. ఓవరాల్గా తల్లిదండ్రుల కన్నా తమ్ముళ్ళు అంటే అపారమైన ప్రేమ. ఒకటి మాత్రం నేను జ్ఞాపకం చేయగలను, ఆమెకు బ్రతకాలని ఆశ ఉన్నా తన శరీరం సహకరించలేదు. ఓకేనా, బ్రతికున్నంత కాలం ఒకటి నేను జ్ఞాపకం చేస్తాను, చనిపోయిన గురించి దేవుని వాక్యం ఏముంటుందంటే నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటా మనకు ఆశీర్వాదకరం. ఒకటి నయోమి కుటుంబస్తులకు, నయోమితో సహవాసులు ఉంటున్న సంఘ బిడ్డలకు, ప్రాంత ప్రజలకు ఆమె ప్రభువుని ఎలాగ వెంబడించిందో నేను వీరికి చెప్పే మాట ఒకటే. ఫస్ట్ నుంచి కూడా చెప్పాను, వీళ్ళు చాలా వేదనలో ఉంటే అమ్మ వాళ్ళు, నేను వాళ్ళని గద్దరించి చెప్పాను, తెలుసు కదా కొంచెం ఎట్లా మాట్లాడతాను. వాళ్ళు నిజంగా నాకు భయపడి నా మాటకి గౌరవించి ఏడుపు బంద్ చేశారు వీళ్ళు. ఒకటే నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నయోమి ఎంతైతే దేవుణ్ణి హత్తుకొని ప్రార్థన సహవాసంలో ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆమెకి పరిస్థితులు అనుకూలకరంగా లేకపోయినా ప్రభువుని వెంబడించింది. చెప్పలగొట్టండి. పరిస్థితులు అనుకూలకరంగా లేకపోయినా, నేను విడమరిచి చెప్తలేను, ఓకే, అనుకూలకరంగా లేకపోయినా ఎట్లనైనా సరే ఏ పరిస్థితులు లాస్ట్కి కనీసం ప్రార్థన చేయండి. ప్రార్థనతోటే ఆమె చనిపోయిన తర్వాత కూడా తమ్ముడు ఒకటే జ్ఞాపకం చేశాడు, మా అక్క జీవించినంతకాలం ప్రభులో ఉన్నది, ఆమెను సమాధి కార్యక్రమం కూడా
ప్రభువులోనే ప్రార్థనాపూర్వకంగానైనా దైవజనుల సమక్షములోనే జరిగించాలని అందరితో సమాధానంగా ఉండి ఆ రాత్రి నిజంగా అనుకూలకరంగా లేని పరిస్థితులు దేవుడే అనుకూలపరిచి సమాధానంగా కొనసాగింపజేశాడు. మీరు భయపడకండి, నేను ఒకటే చెప్తున్నాను నయోమి కుటుంబస్తులకు, తను ఎలాగైతే జీవించిన కొద్ది సంవత్సరాలైనప్పటికీ కూడా ఎలా ప్రభువులో ఉన్నదో మీకు మాదిరిని చూపించింది. నమ్మకంగా ఆమెలాగానే ప్రభుతో మంచి సహవాసం కలిగి ఉండండి, సంఘంతో సహవాసం కలిగి ఉండండి, సేవకులతో సహవాసం కలిగి ఉండండి. ఆమె మిమ్మల్ని మీకు మోటివేషన్గా ఉంది కాబట్టి మీరు కొంతమందికి మోటివేషన్గా ఉండండి, ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించను ఇంకా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగలేసి పరిశుద్ధునికి స్తోత్రాలు. నయోమిని జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ మా అక్క ఉంటే ఈ సంతోషంలో కూడా ఉండేది అనుకోవచ్చు, కానీ ఆ సంతోషాన్ని మీరు ఇయ్యగలరు. ఆమె పరలోక రాజు నీ రాజ్యంలో ఉన్నది ప్రభా. ఒకరోజు నీ రాకడ ఆలస్యమైతే ప్రభా మేము మీ దగ్గరకు వస్తాము. ఒకవేళ మేము మా మరణము ఒకవేళ ఆలస్యం అయిపోతే మీ రాకడ త్వరగా అయితే ఆమెను వెంట పెట్టుకుని వచ్చి మమ్మల్ని కూడా తీసుకొని వెళ్తారు. ఈ నిరీక్షణలో మీ ముందు కొనసాగినట్లు కృప చూపండి. ప్రత్యేకంగా కుటుంబస్తులను మీరు ఆదరించి బలపరచండి. నయోమిని నమ్మిన దేవుని ప్రాంత ప్రజలు నమ్ముదురుగాక. నయోమి వెంబడించిన యేసయ్యను ఈ ప్రాంత ప్రజలు వెంబడించుదురు గాక. నయోమి కుటుంబస్తులకు ఒక మాదిరిని చూపించింది. అంటే మాదిరిగా వీళ్ళందరూ ముందుకు కొనసాగినట్లు వారి హృదయాలను భద్రపరిచి ఆదరించి మేలు చేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. డోంట్ వరీ, ఏం బాధపడకండి, ప్రభువులో ఉండండి. ప్రభువే మీకు గొప్ప ఆదరణ దయచేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. కేక్ తీసుకురండి. మాట్లాడు. జస్ట్ కట్ చేసి లాస్ట్ దుస్తులు ఇచ్చేద్దాం. ఓకే. ప్రభు నామమున మీ అందరికీ వందనాలండి. ఈరోజు ఇక్కడ సువార్త ప్రకటించబడడానికి మొట్టమొదటి రీజన్ ఏంటంటే యేసయ్య ఈ గ్రామాన్ని ఎన్నుకున్నాడు. మొదటిది అది. రెండవది, దేవుడు ఒకరి ద్వారా మార్గం తెరుస్తాడు. అది శిరీష. ఆమె బ్రతికున్నటువంటి రోజుల్లో నేనైతే ఎక్కువగా అమ్మాయితో కాంటాక్ట్లో లేను, కానీ ఒక్కసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ పాప విషయంలో. వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నాతో పంచుకున్న సాక్ష్యం, దేవుడు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఇక ఏదేమైనా కానీ నేను దేవుణ్ణి తప్ప ఎవరిని, ఆ యేసయ్యను తప్ప నేను ఎవరిని వెంబడించను. నా స్థితి ఏదైనా సరే, నా గతి ఏదైనా సరే అని మాట్లాడింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు చాలా మరి తన కుటుంబం కొరకు కావచ్చు, పిల్లల కొరకు కావచ్చు, చాలా బాధపడుతూ నా యేసయ్య నాకు సహాయం చేస్తాడు. చివరి నిమిషాల్లో కూడా నాకున్న ఒక తృప్తి ఏంటంటే, చివరి నిమిషంలో ఇక చనిపోతుంది జస్ట్ 1 minute తర్వాత అనగా నేను మాట్లాడాను అమ్మాయితో. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఆ అమ్మాయి చనిపోవడానికి ముందు వాక్యం చదివి వినిపించాను. ఆ వాటర్కి ప్రేయర్ చేసిన తర్వాత ఎప్పుడైతే ప్రేయర్ చేసిన వాటర్ తాగిందో అమ్మాయి చనిపోయింది. అంటే ఆమె చివరి క్షణం వరకు కూడా ఏం చూసిందంటే దేవుని వైపే చూసింది. ఆ పరిస్థితి ఏదైనా, ఆమెకున్న కష్టాలు మీకు అందరికీ తెలుసు నాకంటే ఎక్కువ. కానీ అందరు అనుకుంటున్నారు ఆ అమ్మాయి అనారోగ్యంతో చనిపోయింది, ఆమె లైఫ్ క్లోజ్ అయిపోయిందని. కాదు, ఇక్కడ కనబడుతుంది ఆమె చనిపోయి ఓడిపోయింది అని అనుకుంటున్నారేమో, కానీ ఆమె విషయంలో దేవుడు బయలుపరిచిన విషయం ఏంటంటే, ఆమె సమాధి కార్యక్రమం అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మా చెల్లె స్వప్న తను అట్లా అలసిపోయి ఇట్లా పడుకున్నప్పుడు దేవుడు చూపించింది ఏంటంటే, సమాధి యుద్ధకు దేవదూతలు వచ్చి ఆ అమ్మాయిని శిరీష లేనగానే ఆమె సంతోషంగా లేచి మరి దేవుని యుద్ధకు వెళ్ళడం కళ్ళారా దేవుడు అక్కడ చూపించాడు. నిజంగా ప్రతి ఒక్కరము శరీరంలో ఉన్నవారం ఇప్పుడు ఇక్కడ కూడుకున్నాము. మనం దేవుని కొరకు దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం? ఇవన్నీ దేని కొరకు? ఆ ఎటర్నల్ లైఫ్, అంటే మన పరలోక రాజ్యానికి వెళ్ళడానికే కదా, ఆ శాశ్వత జీవం కొరకే కదా మనము మరి ప్రయాసపడుతున్నాం. అది ఆమె సంపాదించుకుంది. ఆమె గొప్ప విజయాన్ని పొందింది. ఆమె మరణించింది అని అనుకుంటున్నారు, కానీ ఏదైతే అవసరమో అది పొందుకున్నది. దేవుడు అది స్పష్టంగా చూపించినాడు. ఆమె సంతోషంగా లేచి దేవదూతలతో పరలోక రాజ్యానికి వెళ్ళడం స్పష్టంగా దేవుడు చూపించాడు. అందు నిమిత్తమై ఈరోజు ఇక్కడ ఈ కూడిక ఏర్పాటు చేయబడింది. ఆమె అనారోగ్యంతో చనిపోయినట్టుగా లోకానికి కనిపించవచ్చు, కానీ ఆమె సువార్తకు మార్గము తెరిచి మరణించింది. ఆమె మరణమే ఈరోజు సువార్తకు ఇక్కడ
ఏర్పాటు జరిగింది. ఈ మీటింగ్ పెట్టబడడానికి కారణం ఆమె మరణము ద్వారానే ఇక్కడ జరిగింది. దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ఇందాక శ్రీకాంత్ అన్నాడు కదా, ఆమె చనిపోయింది, అవకాశం లేదని. కానీ ఆమె మరణించిన తర్వాతనే ఇక్కడ మార్గాలు తెరవబడ్డాయి. ఆమె ద్వారా ఇక్కడ సువార్త జరుగుతుంది. ఈ యొక్క గ్రామంలో ఎంతమంది మరి వింటున్నారో, ఎవరికి దేవుడు ఈ యొక్క మీటింగ్ ద్వారా సువార్త అందించడం ఆయన చిత్తమై ఉన్నదో కానీ వారు తప్పకుండా ఒక దినాన రక్షించబడి ఈ మీటింగ్ ద్వారా ఆమె యొక్క జ్ఞాపకార్థంగా మరి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జనన దినం సందర్భంగా ఏర్పాటు చేయబడిన మీటింగ్ ద్వారా నేను రక్షణ పొందానని ఒక దినాన ఆ సాక్ష్యం మనందరం వినబోతున్నాం. దేవుడు ఆ కృప మనందరికీ అనుగ్రహిస్తాడు. ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఆ ఆత్మ రక్షించబడడంలో పాల్గొన్నటువంటి వారే ఆశీర్వాదం మనందరికీ ఉంటుంది. మరి ఆ దేవుడి కృపను బట్టి ఆ అమ్మాయి విజయమును పొందుకున్నది. మనందరం కూడా ఈ లోకంలో ఉన్నన్ని రోజులు మరి మనం సువార్త చేయాలి, అనేకులను ఆయన వైపు నడిపించాలి. అదే ఆయన మనందరి ఎడల కోరుకుంటున్నటువంటిది. సో దేవుడు ఇచ్చిన ఈ అవకాశం, నిజంగా చెప్పాలంటే ఈ యొక్క గ్రామంలో సువార్త నిమిత్తం నేను 2022 నుంచి ప్రార్థన చేస్తున్నా. మా సంఘంలో ఉన్న వాళ్ళమందరం మేము సంవత్సరం తర్వాత దేవుడు మార్గం తెరిచాడు. ఎందువల్ల? శిరీష మరణము ద్వారా ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్య జననము ఆయన మరణమును ఇక్కడ ప్రకటించడానికి దేవుడు ఆ అమ్మాయిని ఎన్నుకున్నాడు. అది దేవుడి యొక్క చిత్తమై ఉన్నది. సో దేవుడు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశము అందరికీ రాదు. దేవుడు మాకు ఇచ్చాడు ఇక్కడ ఈ గ్రామంలో సువార్త ప్రకటించడానికి. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ, అవకాశం ఇచ్చినటువంటి ఈ స్థానిక సంఘ కాపరి గారికి కూడా మేము ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు ఈ చిన్ని సాక్ష్యం దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. రాను దినాలు అనేక ప్రాంతాల్లో పరిచర్యలో ప్రభు మిమ్మల్ని వాడుకున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో కేక్ కట్ చేద్దాం. దైవజనులు ద్వారకా నుంచి వచ్చిన దైవజనులు, ఇప్పటివరకు వాక్యం బోధించిన జయలే గారు, ఏసేపు గారు